చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం బీజేపీ నేత గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేడు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆయనకు మద్దతుగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ ఎదురుగా కార్యకర్తలతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. क्या मेरे भाई को आप जिताकर भिजवाओगे पार्लियामेंट? पक्का ना? పంపిస్తారా? ఎట్లా చెప్పండి? ఖాళీ మీరే ఇస్తారా? చేపిస్తారా? చెప్తారా? సోషల్ మీడియాలో వైరల్ చేస్తారా? అబ్కి బార్ కానీ తమ్ముళ్ళారా, ఇవాళ మన దగ్గర సమయం చాలా అంటే చాలా తక్కువ. జస్ట్ 6 days ఉన్నాయి ప్రచారంకి. ఈ 6 దినాల్లో మనం ఎంత ప్రచారం చేయాలంటే 1 minute కూడా మనం ఆగకూడదు. మీరు గతంలో ఇక్కడున్న పార్లమెంట్ సభ్యుడిని మీరు చూసినారు. ఆయన పేరేముంది? రంజిత్ రెడ్డి. గుట్టు దొంగ, ల్యాండ్ దొంగ, హాస్పిటల్లో కరప్షన్, బంజారాల్లో ఒక ఆంజనేయ టెంపుల్ ఉండే, చాలా పురాతనమైన ఆంజనేయ టెంపుల్. ఆ టెంపుల్ కి బాంబులు పెట్టి పేల్చి అక్కడ కూడా ల్యాండ్ గ్రాఫింగ్ చేసిన ఇదే రంజిత్ రెడ్డి. పేదలకి నీకు పుట్టుపాటు కట్టిస్తా అని మోసం చేసిన ఇదే రంజిత్ రెడ్డి. అక్కడ కూడా ల్యాండ్ గ్రాఫింగ్ చేసిన, తక్కువలో ల్యాండ్ తీసుకొని అమ్మిన ఇదే రంజిత్ రెడ్డి. ఎక్కడ కూడా ఆయన ఇడవలేదు. వేల కోట్ల రూపాయలు కరప్షన్ చేసిన ఈ రంజిత్ రెడ్డికి మీరు గెలిపిస్తారా? చెప్పండి, గెలిపిస్తారా? మీకు ఎట్లాంటి క్యాండిడేట్ కావాలంటే మీ మధ్యలో ఉన్న క్యాండిడేట్ మీకు కావాలి. మీ మంచి దినాల్లో కానీ అంటే ప్రతి సమయంలో మీకు అందుబాటులో ఉన్న అట్లాంటి క్యాండిడేట్ కావాలంటే మా అన్నకి, మా విశ్వేశ్వర అన్నకి మీరు గెలిపించాలని నేను దండం పెట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రజలు అనుకుంటే కాదు, మొత్తం చేవెళ్ల పార్లమెంట్ లో ఎన్ని నియోజకవర్గంలో ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇట్లాంటి ఆంజనేయ సైన్యం నాకు కావాలి తమ్ముళ్ళ. ఆంజనేయ సైన్యం అంటే తెలుసా? ఏ విధంగా లంకలో పోయి మొత్తం లంకని మంటలు కలిపెట్టేసాడు. కాల పూర్తి చేశారు మన ఆంజనేయ గారు. దానికే మనం సైన్యంగా ఇవాళ ఉన్న ఈ కరప్షన్ వాళ్ళకి మొత్తం దాంట్లో కలిపేయాలి. అయ్యా మీ సౌండ్ బాగా చేసుకోయ్యా. కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ 2 పార్టీల్లో పోటీ ఉన్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. కొద్దిగా ఆయన సౌండ్ తక్కువ తీసుకో, బ్యాక్ రాదు సౌండ్. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. మీరు చూస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ క్యాండిడేట్ ని పెట్టినారు చేవెళ్ల పార్లమెంట్. ఎందుకంటే రంజిత్ రెడ్డికి లాభం దొరకాలని. కానీ
రంజిత్ రెడ్డికి తెలియదు నువ్వు చేసిన పాపాలు ఇవాళ ప్రజలు గుర్తుపట్టినారు. నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా మర్చిపోరు. అందుకోసం మన చెవెళ్ళ పార్లమెంట్ నుంచి మోదీ గారు ఏమన్నారు, అబ్కి బార్ 400 పర్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఒక మంచి స్లోగన్ పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు ముందుకెళ్తున్నారు తమ్ముళ్ళారా. కానీ మోదీ గారు ఒక మంచి సైన్యాన్ని తయారు చేసిండు. అదే సైన్యంలో మన పెద్దన్నకి మన కొండా విశ్వేశ్వరన్నకి గెలిపించేది సైన్యంలో మనం అన్నగారు అప్పుడు గెలిచినారు. ఏ విధంగా ఈ పార్లమెంట్ లో డెవలప్మెంట్ చేసిండు మీ అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. అన్నగారు పార్లమెంట్ సభ్యుడు లేకపోతే కూడా ఎన్నో హాస్పిటల్లో ఆయన ఇవాళ కూడా సేవ చేస్తున్నాయినా. ఎవరైనా అన్నగారు దగ్గర వెళ్తే అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో ఇది ఉంది అది ఉంటే కూడా అన్నగారు ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేసే ఇట్లాంటి మంచి క్యాండిడేట్ మీకు దొరికిందయ్యా. ఇట్లాంటి క్యాండిడేట్ మా దగ్గర లేదు, లేకపోతే మేమే అన్నకి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళలేదు. అన్నిటికీ చాలా మంచి పెద్ద మనసు ఉన్న వ్యక్తి మన అన్న. ఇట్లాంటి అన్న మాకు దొరికితే ఇంకా మేము చాలా పెద్ద పెద్ద పనులు చేసేది ఎక్కడ. కానీ దురదృష్టం మాకు ఆ బొమ్మడిది దొరికింది. ఆయనకి డెవలప్మెంట్ తెలియదు, ఆయనకి ఏమి తెలియదు. ఆయనకి ఒకటే తెలుసు, మాంసం తినాలి, జిందాబాద్ చెప్పాలి, ఆయనకి అదే తెలుసు. కానీ డెవలప్మెంట్ లో గుడ్డు గాడిది గుడ్డు అది. ఇవాళ డిబేట్లు నడుస్తున్నాయి, పెద్ద పెద్ద డిబేట్లు మీడియాలో. ప్రతి ఒక్క డిబేట్ లో ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి, ఈ చనిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి. కానీ ఇద్దరికి అవకాశం ఇస్తే అక్కడ ప్రధానమంత్రి ఎవరైతారండి చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ గెలుస్తే కాంగ్రెస్ కి ప్రధానమంత్రి ఎవరికి చేస్తారు? రాహుల్ గాంధీ కి చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన నోరు ఇప్పుతే బీజేపీకి లాభం దొరుకుతుంది. యాక్చువల్లీ చూడాలంటే బీజేపీకి స్టార్ ప్రచారక్ మేము కాదు, రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయనకి ఏమి తెలియదు. ఆయన అప్పుడప్పుడు అంటారు ఒక ఆలుగడ్డ వేస్తే గోల్డ్ వెళ్తుంది. 1 minute లో భారతదేశంలో నా ప్రాబ్లం సాల్వ్ చేసి ఇస్తా, నాకు ప్రధానమంత్రి చెయ్యండి. ఎప్పుడేమంటారు తెలియదు, ఎప్పుడు ఏం చెప్పాలి అది తెలియదు. అట్లాంటి వ్యక్తికి ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రి చేయడానికి ఒక కలలు కంటున్నారు. కానీ ఆ కళ పూర్తి అవుతుందా? ఒక్కప్పుడు దురదృష్టం ఈ కాంగ్రెస్ రాజ్యం ఉండే మొత్తం భారతదేశంలో. ఇదే కాంగ్రెస్ వాళ్ళు మన హిందూ సమాజానికి సర్వనాశనం చేసిన ఇదే కాంగ్రెస్ వాళ్ళు తమ్ముళ్ళారా. మన దేశానికి సర్వనాశనం చేసిన ఇదే కాంగ్రెస్ వాళ్ళు తమ్ముళ్ళారా. 12 లక్షల కోట్ల రూపాయలు ఘోటాలా కరప్షన్ చేసిన ఇదే కాంగ్రెస్ వాళ్ళు తమ్ముళ్ళారా. 2G ఘోటాలా, బిఫోర్స్ ఘోటాలా, మారుతి ఘోటాలా. అరే మన దేశానికి రక్షణ చేసేట్లాంటి మన ఆర్మీ సైన్యం వాళ్ళ తిండిలో కూడా ఈ ఘోటాలా చేసినారు ఈ ఫాల్తూ కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లాంటి కాంగ్రెస్ వాళ్ళకి ఒకవేళ గెలిపించి భారతదేశానికి ప్రధానమంత్రి పప్పుకు చేస్తే నీ కూడా అమ్మి ఆయన వెళ్ళి తెంకపోతాడు. ఆయన వెళ్ళిపోతాడు, దొరకడైనా. ఇంకోటి మన కేసీఆర్ గారు ఉన్నారు, బస్సులో కూసుకొని కొట్టారు సార్. గప్పు వేస్తున్నారు మన సారు. అరే సార్ జనాలు చూస్తున్నారు సార్, ఇంట్లో పోయి తాగాలి, బస్సులో జనాల్లో ఏంది. కానీ మన కేసీఆర్ గారు అంటున్నారు
మోదీకి నేను కౌంటర్ ఇస్తా. అరే ఇక్కడే కౌంటర్ ఇస్తలేరు సార్. ఎంతమంది నకిలీ వీడియోలు చేసినా నకిలీ క్యాండిడేట్ పెట్టినా కూడా ఏం కాదు బిడ్డ, తప్పనిసరిగా మనం 3 లక్షల ఓటుతో గెలుస్తున్నాం. కానీ గెలిచినాక ప్రతి గ్రామాన్ని నేను తిరిగి ఇంతకుముందు మళ్ళా తిరుగుతున్నా. 2-3 అయితే మేము చేసి పెడతాము. అది మేమందరం గ్యారంటీ, మా ఎంత మోడీ గ్యారంటీ ఉన్నాం. ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తాము. పాత అయినట్టు డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇటు ఆవాస్ యోజన పైసలు రాలేదు. ప్రతి ఒక్కరికి 20,000 నుంచి 20 లక్షల వరకు మేము బ్యాంక్ లోన్ గ్యారంటీ. ఇంకోటి మన బషీరాబాద్ మిత్రులు ఉందా ఇక్కడ, అక్కడ తప్పనిసరిగా రైలు స్టాప్ చేపిస్తాను. ఆడ బ్రిడ్జ్ పడ్డప్పుడు నేనే చేపించినని ఇప్పుడు మళ్ళా ఎంపీగా చెయ్యి పర్మనెంట్ స్టాప్ అక్కడ ఉండని. మన ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రియా లేకుండా కొడంగల్ ముఖ్యమంత్రి? మన కాకినాడదంతా కొడంగల్ తీసుకుపోతారంటారు. ఎట్లా తీసుకుపోతారు? మొట్టమొదలు మన యాలాల్ బషీరాబాద్ కి ఏంది ఒక్క సుక్క అక్కడ పోనీయము. మన జుంట్లాడక్కడ పార్లమెంట్ మాట్లాడ 5% తీసుకొచ్చిన దాని కొరకు నేను ఇక్కడ మైనింగ్ యూనివర్సిటీ, మైనింగ్ కాలేజ్ తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తా. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ప్రయత్నం చేస్తా. మీ అంటుంటాను అందుబాటులో ఉంటాను. ప్రతి గ్రామం తిరుగుతాను. ఇప్పటి వరకే గ్రామం తాక్తేపల్లి నుంచి మైల్వార్ వరకు, అటు యాలాల్ వరకు ప్రతి గ్రామం నేను 10 సార్లు తిరిగిన. మళ్ళోసారి అందుబాటులో ఉంటాను. ఇంకా ఇప్పుడు మనం వచ్చింది